తెలంగాణ మరొక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతాయి అక్కడ. 2018లో జరిగింది, 2023లో జరిగింది, డిసెంబర్ టైంలో జరిగింది. ఈసారి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకని అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైంది. బట్ అంతకుముందుతో పోల్చుకుంటే 3 సీట్లతో పోల్చుకుంటే 8 గ్రేటే. అదే సందర్భంలో బీఆర్ఎస్ అంతకుముందు 9 స్థానాల నుంచి 0కి పడిపోయినటువంటి పరిస్థితి. బీజేపీ 4 నుంచి 8కి ఎదిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది, భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగినటువంటి దోబూచులాటకి న్యాయస్థానం ముగింపు చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు, ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విజయం చేయాలని చెప్పింది. ఎన్నికల నిర్వహణకు 30 రోజులు సమయం కావాలని ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగిన నేపథ్యంలో 60 రోజులు గడువు కావాలని చెప్పి వాళ్ళు కోరారనమాట. రాష్ట్ర ఎన్నికల సంఘానికి 30 రోజుల్లోనే వార్డుల విభజన చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పేసింది. టోటల్గా ఎస్సీసీ అడిగినటువంటిది పక్కన పెట్టేసి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా సెప్టెంబర్ లోపు జరిపేయమని చెప్తోంది.